హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పురాతన కార్తేజ్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఈ కార్తేజ్ సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ట్యునీషియాలో ఒక స్థావరంగా ఉన్న ఒకప్పటి సెమెటిక్ నాగరికత. క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలో ఫొనీషియన్లతో స్థాపించబడిన కార్తేజ్ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికి ప్రపంచంలోని మహా సామ్రాజ్యాల్లో ఒకటిగా పరిణమించింది. ఇంతటి మహాసామ్రాజ్య స్థాపన గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవడానికి ముందు ఈ కార్తేజ్ సామ్రాజ్యం గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్తేజ్ మహాసామ్రాజ్య స్థాపన, దాని విస్తరణ, దాని పతనం ఎలా జరిగిందో క్లుప్తంగా చూసేద్దామా. మరి ఈ కార్తేజ్ సామ్రాజ్య స్థాపన గురించి చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అని ముందుగా మనం చెప్పుకున్నాం కదా. అయినా అందరి మూల కథ ఒకటే. టైర్ యువరాజు అయిన పిగ్మాలియన్ తన సోదరి అయిన క్వీన్ డిడో లేదా క్వీన్ ఎలిసా లేదా అలిస్సార్ అని పిలువబడే ఆవిడ యొక్క భర్తను హత్య చేసి ఆమెను రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. ఆమె బహిష్కరించబడిన తర్వాత బెర్బర్ రాజు అయిన ఇర్బాన్ను కలుస్తుంది. ఇర్బాన్ ఎద్దుతోలు ఎంత ప్రాంతమైతే కప్పబడుతుందో అంత ప్రాంతం ఆమెకిస్తాను అంటాడు. అయితే ఎంతో తెలివైన యువరాణి ఆ ఎద్దుతోలును సన్నని కుట్లుగా వేయించి బైర్సా కొండ మొత్తం చుట్టిస్తుంది. ఈ విధంగా కార్తేజ్ నగరాన్ని స్థాపించి వాణిజ్య ప్రధానంగా దాన్ని ప్రపంచంలోని సంపన్న నగరాల్లో ఒకటిగా ఆమె తీర్చిదిద్దింది. అయితే ఇర్బాన్ తనని వివాహం చేసుకోవాలని లేదా యుద్ధం చేయాలని నిర్బంధించడంతో విధిలేని స్థితితో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే కార్తేజ్ విస్తరణ గురించి చరిత్రకారులు కనుగొన్నారు, కానీ దాని పరిపాలకుల గురించి సరైన అవగాహన లేదు. ఈ కార్తేజియన్లు సెమెటిక్ భాషను మాట్లాడేవారు. సెమెటిక్ భాష ఆఫ్రోసియాటిక్ భాషా కుటుంబంలో ఒక భాగం. ఈ కార్తేజియన్ సామ్రాజ్యం స్థాపించబడిన ఒక శతాబ్ద కాలంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. జనాభా 30,000కు పెరిగింది. సముద్ర వాణిజ్యం, సారవంతమైన భూములు, ఖనిజ నిక్షేపాలతో సంపన్నంగా ఎదిగింది. వీరు భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. టెర్రాకోట బొమ్మలు, నూర్పిడి బోర్డు అంటే తృణధాన్యాలను, అంటే మన భాషలో పూర్వకాలం వరిని ఒక బోర్డు మీద పెట్టి, ఒక దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఒక బోర్డు మీద పెట్టి చేత్తో ఇలా ఇలా నూరేవారు. దాని మూలంగా గడ్డి వేరుపడి ధాన్యాలు కింద రాలేవి. దానినే నూర్పిడి బోర్డు అంటారు. ఇది మొదటిసారిగా తయారైంది కార్తేజ్ సామ్రాజ్యంలోనే. అదేవిధంగా రంగులేని గాజు వంటి ఆవిష్కరణలతో పాటుగా ముసుగులు, నగలు, సున్నితంగా చెక్కిన దంతాలు, ఉష్ట్రపక్షి గుడ్లు, వివిధ రకాలైన వైన్లు, ఆహార పదార్థాలు వంటి ఎన్నింటినో ఎగుమతి చేసింది. వీరికి ప్రధాన వాణిజ్య మార్గం సముద్రం. అందువల్ల ఈ సామ్రాజ్యాన్ని థాలసోక్రసీ సామ్రాజ్యం అంటారు. థాలసోక్రసీ అనగా సముద్ర వాణిజ్యం లేదా సముద్ర సామ్రాజ్యము అని అర్థం. అంటే సముద్రాన్ని అతిపెద్ద తీర ప్రాంతంగా కలిగిన రాజ్యం. ఇంతటి సముద్ర వాణిజ్యం కలిగిన కార్తేజ్ కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించింది. దీనినే ఖోదాన్ నౌకాశ్రయం అంటారు. సముద్ర వాణిజ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి, అదేవిధంగా నౌకాదళాల నిర్వహణకు, నౌకాదళం యొక్క సైనికులకు ఖోదాన్ అనేది ఒక రక్షిత ప్రదేశం. ఇది వృత్తాకారంగా ఉంటుంది. దీని లోపలి భాగంలో సైనిక వినియోగానికి నౌకాదళ నౌకలు నిలిపి ఉంటాయి. దాని చుట్టూ నౌకలు నిర్వహించడానికి ఒక డాక్వే, దాని చుట్టూ స్లీప్ వే, కొయ్య, క్యాన్వాస్, ఓర్స్, రిగ్గులు ఉంటాయి. ఇంకా అడ్మిరల్ ఇన్ కమాండ్ క్యాబిన్ 220 నౌకలు ఉంటాయి. నౌకాశ్రయం మొత్తం బయటి గోడతో రక్షించబడుతూ ప్రధాన ద్వారం ఇనప గొలుసుతో కట్టవేయబడి ఉంటుంది. కార్తేజ్ సామ్రాజ్యం ఇంతటి పటిష్టమైన అధునాతనమైన నౌకాదళ వ్యవస్థను కలిగి ఉంది. ఇది పురాతన మరియు పశ్చిమ మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం వహించింది. ఈ సామ్రాజ్యం తన ఆధిపత్యాన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికి హెడ్రూమెటం, యుటికా, హిపోడయారైటస్, కొర్కౌనే
వంటి ఫొనీషియన్ కాలనీలతో పాటుగా లిబియా తెగల్ని, మొరాకో నుంచి పశ్చిమ లిబియా, సార్డానియా, మాల్టా, బాలరిక్ దీవులు, సిసిలీలో పశ్చిమ సగభాగం వరకు విస్తరించింది. వీరి ప్రధాన బలం వాణిజ్యం. అయితే వీరికి నౌకాదళం, సైనిక బలం కూడా అంతే గొప్పవి. వీరి సైన్యంలో విదేశీ కిరాయి సైనికులు మరియు వారి సహాయకులు ఉండేవారు. వారిలో ముఖ్యులు ఐబేరియన్లు, బాలరిక్స్, గౌల్స్, బ్రిటన్లు, ఇటాలియన్లు, సిసిలియన్లు, గ్రీకులు, లిబియన్లు ముఖ్యులు. వీరి సామాజిక వ్యవస్థను చూసుకుంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం, రిపబ్లికనిజం మరియు ఒలిగార్కీ వ్యవస్థలు ఉండేది. ఇక్కడ ఒలిగార్కీ వ్యవస్థ అంటే కొద్దిమంది ధనవంతుల చేతుల్లో వ్యవస్థ ఉండడం. వీరి సమాజంలో ఆధునిక తూనికలు, కొలతలు కూడా ఉన్నాయి. ఇంతటి మహాసామ్రాజ్యం రోమన్లతో జరిగిన ప్యూనిక్ యుద్ధాలు, గ్రీకులతో జరిగిన సిసిలియన్ యుద్ధాలు, పిరిక్ యుద్ధము, కిరాయి యుద్ధము వంటి యుద్ధాలతో పతనమై రోమన్ సామ్రాజ్యంలో ఒక భాగంగా మారింది. సామ్రాజ్య పతనం అయిన దాదాపు ఒక శతాబ్దం తరువాత క్రీస్తుపూర్వం 49-44 మధ్య జూలియస్ సీజర్ అదే స్థలంలో రోమన్ కార్తేజ్ నిర్మించాడు. ఇది ఆఫ్రికా యొక్క ప్రధాన నగరంగా, ఆఫ్రికా యొక్క ప్రధాన బ్రెడ్ బాస్కెట్గా మారింది. రోమన్ సామ్రాజ్యంలో ఇది ఒక సంపన్న నగరం. మొదటి శతాబ్దం నాటికి 5 లక్షల జనాభాతో అతిపెద్ద నగరంగా ఎదిగింది. కార్తేజ్ సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధాల గురించి తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం. అదండి ఈ వీడియో. కార్తేజ్ సామ్రాజ్యం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక రాబోయే వీడియోల్లో ప్యూనిక్ యుద్ధాల గురించి, సిసిలియన్ యుద్ధాల గురించి, మిగిలిన అన్ని యుద్ధాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హిస్టరీ వీడియోస్ని ఈ ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఆల్.